నర్సాపూర్ గుమ్మడిదాల జాతీయ రహదారిపై భారతీయ జనతా పార్టీ నాయకులు శుక్రవారం రాస్తా రోకో చేపట్టారు. నర్సాపూర్ బండారు పరిధిలోని నత్నేపల్లి, షేర్ఖాన్పల్లి, కొండాపూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి బాగు చేయాలని, ప్రతిరోజు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టారు. సుమారు 2 గంటల పాటు చేపట్టిన రాస్తా రోకోలో పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి బలవంతంగా పక్కకు తీశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుండి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టి విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ రూరల్ బీజేపీ మండల అధ్యక్షుడు నీలి నాగేష్, తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్, మెదక్ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గుండం శంకర్, నర్సాపూర్ టౌన్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ రామ్రెడ్డి, టౌన్ ఉపాధ్యక్షులు సంగస్వామిరాజు, కుమ్మరి సిద్దయ్య, జిల్లా మహేష్, హరి, దర్శనం, జితేందర్, మహేష్, నరేందర్, కృష్ణ, గణేష్, మల్లేష్, ఆంజనేయులు, ఎల్లం, రాజేష్, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏదైతే కొండాపూర్ నుంచి ఏదైతే షేర్ఖాన్పల్లి కావచ్చు, కొండాపూర్ గ్రామాలకు చాలా అధ్వానమైన రోడ్డు ఉంది. దీనికోసం ఉన్నతాధికారులకు ఒక 10 నుంచి 15 సార్లు కూడా వినతి పత్రాలు దరఖాస్తు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సరైన రోడ్డు సౌకర్యం లేదు. సుమారుగా 5 నుంచి 6 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం లేదు, అలాగే బస్సు సౌకర్యం లేదు. కానీ ఎక్కడైతే ఈ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పలుమీది పోచమ్మ అనే పుణ్యక్షేత్రం ఉంది. దానికి కూడా చాలా ఇబ్బందికరమైన రోడ్డు ఉంది. దానికి మేము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఈరోజు నర్సాపూర్ రూరల్ శాఖ ఆదేశ అధ్యక్షుని ఆధ్వర్యంలో సుమారుగా ఒక 2 గంటల వరకు రాస్తా రోకో చేయడం జరిగింది. అట్లాగే ఏదైతే నత్నేపల్లి, కొండాపూర్, మద్దూరు గ్రామస్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పూర్తి స్కూల్ పిల్లలు కూడా పూర్తి సహకారం అందించారు. మళ్ళీ రోడ్డు వాళ్ళు కూడా ఏదైతే బస్సులో ట్రావెల్స్ వాళ్ళు కూడా చాలా పూర్తి సహకారం ఇప్పటికైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏదైతే మద్దూరు వరకు రోడ్డు సౌకర్యం కల్పించి మరియు అట్లనే బస్సు సౌకర్యం కూడా కల్పించాలని కోరుతా ఉన్నాం.